హలో ఎవరీవన్, నేను ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసి రాగి పిండి లడ్డు. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు బెల్లం, ఒక కొద్దిగా కొబ్బరి తురుము, చిన్న కప్పు వేరుశనగ పప్పు, కొన్ని బాదం పప్పు, గోలంబి కొన్ని. ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొనేసి ఆ నెయ్యిలో ఈ రాగి పిండి లో ఫ్లేమ్లో, సిమ్లో, మీడియం ఫ్లేవర్లో కూడా పెట్టుకోకూడదు, ఓన్లీ సిమ్లోనే వేయించుకోవాలి అండి. దోరగా బాగా వేయించుకోవాలి. ఇలా కలపెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలిపెట్టుకుంటూ రాగి పిండి వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది, సువాసనగా వస్తుంది. అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా రాగి పిండి ఉండలు లేకుండా బాగా వేపుకొనేసి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా వేపుకొని ఇంకొద్దిగా వేగాక అందులోనే ఎండు కొబ్బరి తురుముకున్నాం కదా మనము, అది కూడా వేసుకొని వేపుకోవాలండి. ముందే కొబ్బరి వేయకూడదు, కొబ్బరి మాడిపోతుంది. ఇది కొద్ది కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అందులో ఈ రాగి పిండి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనము కొబ్బరి వేసుకుందాం. ఈ రాగి లడ్డు డైలీ ఒకటి మన పిల్లలకి ఇచ్చామనుకోండి, చాలా ఎనర్జీ వస్తుంది. మన పిల్లలు ఎప్పుడు జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. అలా జంక్ ఫుడ్ తినకుండా మంచి ఫుడ్ మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలకి మంచి ఎనర్జీ వస్తుంది, ప్రోటీన్స్, బాగా మంచి బలం కూడా వస్తుంది. ఈ హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో ఏదో ఒకటి పిల్లలు స్నాక్స్ అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా రాగి పిండి లడ్డు చేసుకునేసి పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చామనుకో, మంచి ఎనర్జీ ఫుడ్. ఇందులో మీరు రాగి పిండి 1 కప్పు బదులు కొందరు 1/2 కప్పు రాగి పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ రాగి పిండితోనే చేస్తున్నాను. రాగి పిండి, కొబ్బరి వేగేటట్టు ఉందండి. ఇంకొద్దిగా వేగితే చాలు. ఈ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయిందండి. ఇలా వేగితే చాలు, మంచిగా మనకు స్మెల్ కూడా వస్తుంది, వేగిన స్మెల్. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఆలోపు మనము ఈ వేయించిన వేరుశనగ పప్పులు, వేయించుకున్న బాదం, గోలంబి మిక్సీ పట్టుకుందాం కచ్చా పచ్చాగా. ఒకవేళ మన దగ్గర డ్రై ఫ్రూట్స్ లేకున్నా కానీ వేరుశనగ పప్పు వేసుకొని కూడా మనం చేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకునేసి కచ్చా పచ్చాగా మనకు తగులుతూ ఉండాలి వేరుశనగ పప్పు, డ్రై ఫ్రూట్స్. ఇలా కొట్టేసుకొని ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా రాగి పిండి, కొబ్బరి తురుము వేసి వేయించుకున్నది, ఈ శనగగింజలు, వేరుశనగ పప్పు, బాదం పప్పు, గోలంబి, ఈ పౌడర్ చేసుకున్నది మిశ్రమం కూడా ఇందులో కలుపుకుందాం. ఈ మిశ్రమం బాగా కలిపేసి పెట్టుకునేస్తాం. పక్కన పాన్ పెట్టుకునేసి 1 కప్పు బెల్లం, మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసుకొని అందులో చిన్న టీ గ్లాస్, 1/2 గ్లాస్ వాటర్ వేసుకునేసి లో ఫ్లేమ్లో పాకంలాగా పట్టుకుందాం. ఎక్కువ పాకం లైట్ తీగ పాకం పట్టుకుంటే చాలండి. ఎందుకంటే మళ్ళీ గట్టి పాకం అయిందనుకో మనకు గట్టిగా అయిపోతుంది లడ్డు. జస్ట్ తీగ పాకం పట్టుకున్నామనుకో ఏం గట్టిగా అవ్వదండి మనకి లడ్డు, చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ బెల్లం పాకం కూడా డైరెక్ట్గా వేయకూడదు. వడగట్టేసి ఈ పాకాన్ని వడకట్టి అందులో కలుపుకొని మళ్ళీ లడ్డు చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకునేసి కలపెట్టుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి దీన్ని. ఇలా లేత తీగ పాకం వస్తే చాలండి. మళ్ళీ ఎక్కువ వచ్చిందనుకో పాకం గట్టి పడితే లడ్డు గట్టిగా అయిపోతుంది. ఇలా అయితే చాలు. దీన్ని వడగట్టేసి మనం ఇలా చేసుకున్న మిశ్రమంలో ఈ వడగట్టుండే పాకాన్ని ఇందులో కలిపేసుకున్నాం. ఇలా వడగట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసుకున్నాం. ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసానండి ఈ మిశ్రమంలో. కొద్దిగా చల్లారే వరకు వెయిట్ చేద్దాము. ఇలా మిశ్రమం చేసుకునేసి ఇలా రాగి లడ్డూలు చేసుకున్నామండి. చేతికి నెయ్యి పూసుకునేసి రాగి లడ్డూలు రెడీ చేసుకోవడం అంతే. సింపుల్, చాలా సింపుల్. ఇది డైలీ ఒక లడ్డు మన పిల్లలకి ఇస్తే చాలా చాలా ఎనర్జీ వస్తుందండి. ఇలా రాగి లడ్డూల్ని రెడీ చేసుకొని ఫినిష్ చేసుకోవడం అంతే అండి. ఈ రాగి లడ్డూలు డైలీ ఒకటి తింటే చాలా చాలా బలం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.